ఎండాకాలం వచ్చిందంటే చారులు పప్పుచారులు తప్ప ఎక్కువ ఫ్రైలు అవి పోవు కదా. అలాంటప్పుడు ఇలా పెసరపప్పుతోటి ఒంటికి చలవ చేసేలాగా పప్పుచారు చేసుకోండి. ఎండకి మంచిగా తినబుద్ధి అవుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను 2 అరటికాయలు తీసుకున్నాను. ఒకటైతే నల్లగా అయిపోయింది, కానీ లోపలైతే బాగానే ఉంది. ఇలా సన్నగా చక్రాలు కోసుకుని పెట్టుకోండి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ అరటికాయ ముక్కలన్నీ వేసేసేయండి. తర్వాత దీన్ని ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండాని. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి వేసుకోండి. పెద్ద మసాలాలు ఏం అవసరం లేదు, సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. తర్వాత ఒక కప్పు పెసరపప్పు తీసుకుని బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసిన తర్వాత ఒకసారి కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకుని మునిగేంత వరకు వేసుకుని మంచిగా ఉడకబెట్టేసుకోండి. 2-3 విజిల్లు అయిన తర్వాత ఇలా ఆవిరిపోయిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసేసుకుని సరిపడగా వాటర్ పోసేసుకోండి. ఇందులో చింతపండు పులుసు అయితే వేయట్లేదు, చప్పుడు పప్పుచారు అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఒక ఉల్లిగడ్డ తరుగు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒకటి పెద్ద టమాటా తరుగు, కొంచెం కరివేపాకు, ఒక 2 ఇంచుల అల్లం ముక్క మాత్రం దంచి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే సరిపడగా ఉప్పు, కారము, పసుపు వేసుకుని ఇది బాగా మసలనివ్వండి. ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. ఇది మసులుతూ ఉన్నప్పుడు తడక కోసము దంచిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని పోపు ఎర్రగా వేగిన తర్వాత ఇలా పప్పుచారులో వేసేసుకోండి. తర్వాత దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.